హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము దోసకాయ పచ్చడి చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ, 1 టొమాటో, కొత్తిమీర, ఆనియన్, అలాగే గ్రౌండ్ నట్ అండి. సో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్ ఫ్రై చేసుకుంటున్నానండి. గ్రౌండ్ నట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గ్రౌండ్ నట్ అన్నీ కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రౌండ్ నట్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, గ్రీన్ చిల్లీ కూడా ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పక్కన పెట్టుకొని దోసకాయ ఫ్రై చేద్దాం. నెక్స్ట్ దోసకాయ యాడ్ చేస్తున్నానండి. దోసకాయ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను 1 మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. నెక్స్ట్ దోసకాయ టమాటో అంతా కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, దోసకాయ అంతా కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత పచ్చడి చేసుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి గ్రీన్ చిల్లీ, గ్రౌండ్ నట్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని మిక్స్ పట్టుకుందామండి. చూడండి, నెక్స్ట్ ఇలా కచ్చా పచ్చా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ దోసకాయ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ దోసకాయ యాడ్ చేసిన తర్వాత ఒక కవర్ పెట్టుకొని మరొకసారి పచ్చడి అంతా కూడా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, పచ్చడి అంతా కూడా ఇలా వచ్చేటట్టు గ్రైండ్ పట్టుకోవాలండి. నెక్స్ట్ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి. ఫస్ట్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు అండి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ అండి. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ అన్ని కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు, ఎందుకంటే పచ్చడి కదా, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, అలాగే నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ వేసిన తర్వాత మరొకసారి అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కిందంతా కూడా మాడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పచ్చడి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పచ్చడి అంతా కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. నెక్స్ట్ ఫైనల్గా లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి పచ్చడి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 1 మినిట్ అంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తాలింపు పెట్టిన తర్వాత సో వేడి వేడి దోసకాయ పచ్చడి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.